నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో మున్సిపల్ అధికారులు కారు పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదమైంది. దీనిపై మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ క్యాడర్ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. గులాబీ పార్టీ మహాధర్నా వెనుక ఉన్న వ్యూహమేంటి? కాంగ్రెస్ నేతల వాదనలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరుగుతోంది. అధికార కాంగ్రెస్ నేతలతో ఘర్షణలకు దిగుతూ ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ తో కయ్యానికి కాలు దువ్వుతూ శాంతి భద్రతల సమస్యకు కారణమవుతున్నారు. కారు పార్టీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకోవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నెగ్గారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి హస్తం పార్టీ ఎంపీలుగా గెలిచారు. దీంతో కారు పార్టీకి ఉనికి లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే నల్గొండలో జనవరి 28న నిర్వహించాలనుకున్న రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే బీఆర్ఎస్ నేతలు నల్గొండలో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ మున్సిపల్ సిబ్బంది రాత్రికి రాత్రే తొలగించడం వివాదాస్పదమైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసనకు దిగటం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి పురపాలక సంఘం ఆఫీసుకు చేరుకోవడంతో వివాదం ముదిరి ఉద్రిక్తతలకు దారితీసింది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య మాటామాటా పెరిగి కుర్చీలు, పూలకుండీలతో దాడులు చేసుకోవడంతో పరిస్థితి చేయి దాటింది. ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. చివరకు పోలీసులు అడ్డుకుని భూపాల్ రెడ్డిని అరెస్టు చేసి నల్గొండకు దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మహాధర్నా వివాదంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శించుకోవటం నల్గొండలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని గులాబీ నేతలు మండిపడ్డారు. ఇక మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు నల్గొండలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాల్ రైటింగ్స్ రాయించారు. ఫ్లెక్సీలైతే తొలగించారు. వాల్ రైటింగ్స్ రాసిన గోడలు కూల్చుతారా అని ప్రశ్నించి ముందుకు సాగారు. చివరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రప్పించి కార్యక్రమాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే మహాధర్నా నిర్వహించడం వెనక బీఆర్ఎస్ వ్యూహం ఉంది. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా రైతులను, ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థలో కాంగ్రెస్ ని దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో రైతు మహాధర్నాను నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. కార్యక్రమం సక్సెస్ అయిందని కారు పార్టీ నేతలు ప్రకటించుకున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇది విఫలమైందన్న వాదాన్ని వినిపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల్లో ప్రజలు, రైతులు ఎవరికి మద్దతిస్తారో చూడాలి.